సుమారుగా 3 కోట్ల నల్ల నకిలీ కరెన్సీని కాకాని నగర్లో పట్టుకున్న ఎయిర్పోర్టు పోలీసులు. ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి విచారించి 3 కోట్ల నకిలీ నల్ల కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, హోండా సిటీ కారు, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్టు పోలీసులు మీడియా సమావేశంలో డీసీపీ 2 మేకా సత్యబాబు కేసు వివరాలు వెల్లడించారు. డెక్కై ఆపరేషన్ ద్వారా నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశామని, భాస్కర్ రాజు, మద్దాల శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులను ఫేక్ కరెన్సీతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని, భాస్కర్ రాజుకు అన్నవరంకి చెందిన గన్ని రాజు అనే వ్యక్తితో కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడిందని, ఫేక్ కరెన్సీ నిజమైన కరెన్స్ అని నమ్మించడం కోసం మొదట అన్నవరం పాన్ షాప్లో సిగరెట్లు కొని మార్చి నమ్మించాడని, పూర్తి నమ్మకం కలిగిన తర్వాత 3 కోట్ల విలువ చేసే నోట్లను 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారని, ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు కాకాని నగర్ వద్ద పట్టుబడ్డారని అన్నారు. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారిపోతాయి. ఫేక్ కరెన్సీ నోట్ల కేసులో 2 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని, 3వ ముద్దాయి గని రాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని, వీరిద్దరి నుంచి 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, ఓ కారు, 1,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరి వెనక ఎవరెవరున్నారు, ఎవరు ఏం చేయిస్తున్నారు అనేది గనిరాజును అదుపులోకి తీసుకున్నాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని 489 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. కోసంపూరి వెంకట కనకదుర్గారాజు అలియాస్ భాస్కర్ రాజు, ఈయన విశాఖపట్నం నివాసి, ఇక్కడ కాకాని నగరు. ఈయన మద్దాల శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కలిసి ఈ నోట్స్ని, ఈ ఫేక్ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించి నోట్స్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సిటీ పోలీసు దాన్ని డెకాయ్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ భాస్కర్ రాజు లేస్ కనకదుర్గారాజు ఎవరైతే ఉన్నారో అతనికి గనిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు. యాక్సిడెంటల్గా ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత ఇద్దరు మాటల్లో సేమ్ కమ్యూనిటీ అన్ని మాట్లాడుకొని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని పరిచయం పెంచుకున్న తర్వాత ఈ గనిరాజు అనేటువంటి అతను ఇతనికి ఆశ చూపాడు. నా దగ్గర ఇటువంటి కరెన్సీ ఉంది, అది కానీ మనం ఏదైనా ఒక ఇటువంటి లిక్విడ్లో కానీ ముంచినట్లయితే అది ఒరిజినల్ నోట్స్ కింద మారిపోతుంది, అది చాలా మనకి లాభం వస్తుంది అని చెప్పేసి అతన్ని కన్విన్స్ చేయడంతో ఇద్దరూ కలిసి దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు, ఈ ఫేక్ కరెన్సీని. దీన్ని టెస్ట్ చేయడం కోసం గనిరాజు అనేటువంటి అతను ఈ భాస్కర్ రాజుని అన్నవరం ఒకసారి రప్పించి అక్కడ ఈ లిక్విడ్లో 2 నోట్స్ ముంచి ఒరిజినల్ నోట్స్ కింద తయారు చేసి ఆ 2 ఒరిజినల్ నోట్స్ మారతాయా లేదని అక్కడ ఉన్న ఒక షాపులో సిగరెట్స్ కొనడానికి ప్రయత్నం చేసి సిగరెట్స్ కొన్నారు. ఆ 2 నోట్స్ మార్చారు. అప్పుడు ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయనకి బాగా నమ్మకం వచ్చింది. నమ్మకం వస్తే సరే చేద్దాము అని చెప్పేసి అతను ఒప్పుకొని ఒక 5 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి, అలా మొత్తం 30 లక్షలు ఈ భాస్కర్ రాజు గనిరాజుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ గనిరాజు ఇటువంటి నోట్స్ అంటే 500 నోట్లు అని చెప్పేసి ఇటువంటి నోట్స్ వీటిలన్నిటిని మారిస్తే 3 బ్యాగుల్లో అంటే 3 crores వర్త్ అయినటువంటి ఇటువంటి ఫేక్ కరెన్సీని ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దీని మీద వాళ్ళు ఈ మార్చే సందర్భంలో ఈ నోట్లని లిక్విడ్ అంటే యాక్చువల్గా అతను లిక్విడ్ ఇవ్వలేదు, ఇవే ఇచ్చాడు. ఈ లిక్విడ్ కోసం ప్రయత్నం చేస్తూ ఈ నోట్స్ని కరెన్సీ నోట్లుగా మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో పోలీసులకు సమాచారం వచ్చి డెకాయ్ ఆపరేషన్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్లు, ఒక హోండా సిటీ కారు, ఒక 50 లక్షల రూపాయల నగదు, నెక్స్ట్ 3 బ్యాగుల్లో లగేజ్ బ్యాగుల్లో ఉన్నటువంటి ఈ నోట్లని, ఈ లిక్విడ్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఐపీసీ 489 ఫేక్ కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా లోతైనటువంటి కేసు, ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మెషినరీ అవసరము. దీంట్లో చాలామంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. రాజు అనేటువంటి ఆయన భీమవరానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయన మాత్రం ఇక్కడే గోశాల దగ్గర, అదే కదా పద్మావతి నగర్, గోశాల దగ్గర ఉంటారు ఆయన. ఈయన కూడా వెస్ట్ గోదావరి మద్దాల శ్రీని అనేటువంటి ఆయన ఎండగండి వెస్ట్ గోదావరిలో. ఓకే అండి.
ప్రజెంట్ మనం ఇద్దరిని అరెస్ట్ చేసాము. పైన పేర్కొన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసాము. గనిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి. యాక్చువల్గా ఈ 30 lakhs తీసుకున్న తర్వాత గనిరాజు ఇతను ఫోన్ అటెండ్ కావట్లేదు, స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. గనిరాజుని కూడా త్వరలోనే పట్టుకుంటాం. అది ఇంతవరకు ఇతనైతే భాస్కర్ రాజు అయితే ఫస్ట్ టైం ఇది తీసుకుని మార్చడానికి ప్రయత్నం చేశానని చెప్తున్నాడు. అవసరమైతే పోలీస్ కస్టడీ తీసుకుని ఇంటరాగేషన్ చేసి ఇటువంటిది ఇంతకుముందు ఏదైనా జరిగిందా, ఏదైనా చేశారనేది అవన్నీ విషయాలు తెలియవలసి ఉంది. ఇది ఎందుకంటే ఇది చాలా ఎక్విప్మెంట్ ఉంటే కానీ చేయలేము. కాబట్టి అది విచారణలో అసలు ఇది ఎక్కడ తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించిన మెషినరీ ఎక్కడ ఉంది, దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమండి. గతంలో అనేది అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. లేదు, ఇవన్నీ కూడా మేము సైంటిఫిక్ ఎనాలిసిస్కి పంపించాలి. యాక్చువల్గా ఇవి కూడా ఫేక్ అయ్యి ఉండొచ్చు. ఎటువంటి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్టుగా ఏమీ సమాచారం అయితే ప్రజెంట్ లేదు. కానీ కమింగ్ ఎలక్షన్లో అంటే ఏమైనా మిస్యూజ్ జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం. ముఠా సభ్యులు ఉండే అవకాశం అంటే ఇది తీసుకునే వరకు వీళ్ళిద్దరే ఉన్నారు ఇక్కడ మార్చడం వరకు. కానీ దీన్ని తయారు చేయాలంటే డెఫినెట్గా చాలామంది ఉండాలి. వాళ్ళందరూ ఎవరనేది కనుక్కుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గనిరాజుతో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా సిటీలో ఉన్నటువంటి బ్యాంక్స్కి కానీ షాప్స్కి కానీ ఇటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి నోట్స్ ఇంకా ఒకవేళ ఏమైనా మార్చి 500 నోట్స్ని ఫేక్ కరెన్సీని ఉపయోగిస్తున్నారేమో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయేది ఎలక్షన్స్ కూడా, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏమైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.